వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. పల్నాడు జిల్లా రెంటపాళ్ల ప్రాంతం ఉద్రిక్తతను తలపిస్తుంది. పోలీసుల ఆంక్షలను ధిక్కరించి రెంటపాళ్లకు వెళ్తున్నారు వైసీపీ శ్రేణులు. అడుగడుగునా బ్యారిగేట్లు, చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. దీంతో పొలాల మీదుగా రెంటపాళ్లకు వెళ్తున్నారు వైసీపీ కార్యకర్తలు. రైట్, మరి కాసేపట్లో జగన్ సత్తెనపల్లికి చేరుకోనున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల ఆంక్షలను కూడా ధిక్కరించి వైసీపీ కార్యకర్తలు అక్కడికి వెళ్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామారావు అందిస్తారు. రామారావు. శ్రావణి, ఏదైతే పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల జగన్ పర్యటనకి భారీ స్థాయిలో వైసీపీ శ్రేణులు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా భారీ స్థాయిలో ఆ వైసీపీ శ్రేణులందరూ తరలి వస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం విజువల్లో చూడొచ్చు, ఇది నరసరావుపేట నుంచి సత్తెనపల్లి అటువంటి దారి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పోలీసు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. అలాగనే మరోవైపు ఇంకో పక్క పల్నాడు జిల్లా మాచర్ల, గురజాల నుంచి వైసీపీ అధినేత జగన్ పర్యటనకు వచ్చేటువంటి దారి. సో ఇక్కడ కూడా పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అలాగనే ఎవరైతే రెంటపాళ్లకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరినీ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే వాళ్ళని వెనక్కి తిప్పి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే 4 వీలర్స్ అయితే మాత్రం అసలు కంప్లీట్ గా పంపించట్లేదు. అలాగనే 2 వీలర్ మీద వచ్చే వాళ్ళని కూడా ఆపుతున్నటువంటి పరిస్థితి ఉంది. సత్తెనపల్లి నుంచి రెంటపాళ్ల వెళ్లే దారిలో నుంచి రెంటపాళ్ల ఊరు వరకు చూసుకున్నట్లయితే మొత్తం దాదాపు పోలీసులు 5 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో అక్కడ 2 వీలర్ మీద వెళ్లేటువంటి వారిని ఒక గ్రామస్తుల మినహా బయట వ్యక్తులు ఎవరిని కూడా లోపలికి పోనివ్వటం లేదు. అలాగే ఎక్కడికక్కడ పోలీసులు సత్తెనపల్లి నుంచి ఏదైతే గుంటూరు వైపు నుంచి సత్తెనపల్లి వస్తున్న సమయంలో నందిగామ అడ్డ రోడ్డు వద్ద కూడా పోలీసులు ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగా ప్రతి చోట కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో పాటు సత్తెనపల్లిలో చూసుకున్నట్లయితే సత్తెనపల్లిలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా భారీ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు ప్రయత్నించడంతో వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అలాగనే పల్నాడు జిల్లా పరిశీలకులైనటువంటి గౌతమ్ రెడ్డిని కూడా కొద్దిసేపు నందిగామ అడ్డ రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత అక్కడి నుంచి కూడా ఆయన్ని పంపించి వేశారు. అలాగనే ఈ పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం సత్తెనపల్లి అలాగనే చుట్టుపక్కల కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులున్నాయి. జగన్మోహన్ రెడ్డి పర్యటనకి భారీ స్థాయిలో వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ వస్తున్నప్పటికీ కూడా వాళ్ళని కంట్రోల్ చేయడానికి, ఎందుకంటే ప్రధానంగా పోలీసులు చెబుతుంది రెంటపాళ్ల అనేది ఒక చిన్న గ్రామం, అందుట్లో కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చేటువంటి వీధి చాలా చిన్నది. సో అక్కడే తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది, భారీ స్థాయిలో వస్తాయని చెప్తున్నారు. జగన్ కాన్వాయ్తో పాటు కేవలం 3 వాహనాలే అనుమతిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా చూసుకున్నట్లయితే రెంటపాళ్ల దగ్గర 5 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలకై వాహనాలు ఏదైతే ఉన్నాయో ఆ వాహనాలన్నింటినీ ఆపుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే అక్కడ పొలాల నుంచి కూడా రెంటపాళ్లకు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రావణి. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.